గంటా శ్రీనివాసరావు మీద ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాకముందే వివాదాస్పద రిషికొండ ప్యాలెస్ తాళాలు ఎవరిని అడిగి తీశారు, ప్రచారం కోసం మీడియాను వెంటబెట్టుకుని హడావిడి చేయాల్సినంత అవసరం ఏంటి అని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో 5 ఏళ్లు ఉన్నా కూడా వైసీపీ అరాచకాల గురించి కానీ రిషికొండ ప్యాలెస్ నిర్మాణం గురించి కానీ గంటా శ్రీనివాసరావు ఒక్కసారి కూడా నోరు మెదపలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు రిషికొండ పర్యటనకు వస్తే గంటా ఆయనతో వెళ్లకుండా ఎందుకింత హడావిడి చేశారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మొదలైంది. రిషికొండ పర్యాటక కాటేజ్లను ధ్వంసం చేసి అక్కడ విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు సూచనలతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అందులో ఇంప్లీడ్ అయ్యారు. గంటా మాత్రం దాని గురించి కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ ప్యాలెస్ వ్యవహారం మొత్తాన్ని తామే బయట పెట్టారని, ఓ రేంజ్ లో అగ్గి అంటించాలని అనుకున్నారట. అయితే వారి ఆలోచన కాస్త గంటా ముందస్తు అత్యుత్సాహంతో ఫెయిల్ అయిందని తెగ ఫీల్ అవుతున్నారట. సీఎం పేషి అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఇకపై రిషికొండ ప్యాలెస్ లోకి ఎవరు వెళ్లకుండా కట్టడి చేశారు. పార్టీ శాసనసభ్యులు, మంత్రులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.